సిఓడి పెట్టి బిల్లు కొట్టద్దంటే ఎట్లా? 443 అన్న. ఏమైందన్నా? ఎక్కువ ఒక్క ప్లేట్ పూరి పడ్డదబ్బా, మ్యారట్పల్లి పడ్డది. దీని నుంచి 100 రూపాయలు పడ్డది అమౌంట్. పొద్దుగాల ప్యారడైజ్ బిర్యానీ నుంచి పడ్డది ఆర్డర్. ఎక్కువ ఉన్నాయి మేడం, ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. ఈ పైన చూసినా ఇది నో ఎంట్రీ ఫర్ డెలివరీ పర్సన్స్ అంట. నా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. లాస్ట్ ఆర్డర్ 15 నిమిషాల తర్వాత ఆర్డర్ వచ్చింది. ఓకే, ఫైనల్లీ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీనువాన్. ఈరోజు వచ్చేసి జొమాటోకి వెళ్తున్నాం. రీజన్ వచ్చేసి ఈరోజు సండే, రైట్ తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జొమాటో వల్ల ఇలా వీకే ఎట్లా సండే కాబట్టి మనకు ఆర్డర్స్ కూడా పడతాయి. నాకు ఆఫర్ పెట్టిండు, ఒక 6 gigs ఉండాలి, 15 ఆర్డర్స్ కొట్టాలి. కొడితే మనకు 575 రూపీస్ ఏమో ఇన్సెంటివ్ ఉంది. అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నా. రైట్ మరి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది రుచి ఫుడ్ నుంచి 2.6 kilometers. రైట్ యాక్సెప్ట్ చేద్దాం. ఆంటీ గారు గుడ్ మార్నింగ్. రైట్ వచ్చేసినాం బ్రో. 5305 ఇది 10 బ్రో. ఇవాళ సండే కదా, రైట్స్ ఉండే అని చెప్పేసి ఇటు వచ్చేసిన. అర్థం కాలే. యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తా. ₹251 సిఓడి ఉంది నాకు. అందుకే డ్యూటీ ఆఫ్ అవుతుందని చూపిస్తుంది. మన లిమిట్ ఏమో 90 రూపాయలే ఉంది. మంజుల 251. థ్యాంక్ యూ మేడం. హోటల్ తమిళనాడు. ఫస్ట్ మైల్ వచ్చేసి 2.6, లాస్ట్ మైల్ వచ్చేసి 3.8. రైట్, ఇది కూడా సిఓడి ఉంది కదా. హోటల్ తమిళనాడు. ఇది కూడా ఫుడ్ రెడీ ఉంటే బాగుంటుంది అన్న. 6703 అన్న. ఇదేంటి అవాయిడ్ రింగింగ్, సిఓడి పెట్టి అవాయిడ్ రింగింగ్ అంటారు. అంటే మనం ఫోన్ చేద్దాం అంతే కదా. రైట్, సిఓడి ఎంత ఉందో. డు నాట్ రింగ్ ది బెల్ అంట. సిఓడి పెట్టి బిల్లు కొట్టద్దంటే ఎట్లా? మామూలుగా అయితే బిల్లు కొట్టద్దంటే అది వేరే, కాకపోతే సిఓడి ఉంది కాబట్టి ఫోన్ చేయాల్సిందే ఖచ్చితంగా. అన్న 443 అన్న. ఎగ్జాక్ట్ చేంజ్ 150 ఉంది నా దగ్గర. థ్యాంక్ యూ అన్న. ఏమైందన్నా? ఎక్కువ మనం ఏంటంటే అన్నని ఇక్కడ హెచ్పి బంక్ దగ్గర డ్రాప్ చేసి మనం అవతల సైడ్ పెట్రోల్ బంక్కి వెళ్ళిపోదాం. మనకి ఈ పెట్రోల్ బంక్ అంటే ఆ పెట్రోల్ బంక్ జర మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ పెట్రోల్ లేదు, పవర్ పెట్రోల్ ఉంది అంటారు. రైట్ అన్న, ఎప్పుడు వచ్చినా పెట్రోల్ ఉన్నట్టుందిగా, పెట్రోల్ కొడుతుర్రు. నా స్కానర్ ఎప్పుడు కొట్టించిన పెట్రోల్ గట్టినే కొట్టించుకుంటా. 222, 333, 344, 355. 87 + 17 రూపీస్. టోటల్ వచ్చేసి 100 అయినా పడతాయి అమౌంట్. యాక్సెప్ట్ వెంకటేశ్వర. ఏమో ఎటు పడ్డదో, రీచ్డ్ కొట్టినా. ఒకటే ప్లేట్ పూరి. అబ్బా, ఒక్క ప్లేట్ పూరి పడ్డదబ్బా, మ్యారట్పల్లి పడ్డది. దీని నుంచి 100 రూపాయలు పడ్డది అమౌంట్. 4526 అన్న.
ఫుడ్ రెడీ రాలేదు, కాకపోతే అడుగుతున్నా ఒకటే ప్లేట్ పూరి ఉందని. ఇలా అన్ని ఫుడ్ రెడీ డబ్బులు వస్తున్నాయి నాకైతే. మేడం పేరు స్నేహ కాదు, బాపు. అన్న ఎక్కడ తీసుకోవాలి? 9248 మసాలా టీ క్యాటిల్. ఫుడ్ రెడీ అదా? ఫుడ్ రెడీ వస్తుంది అంతగా మనకి, లోపల ఏం పని, బయటికి పోదాం, మంచిగా గ్యాస్ వస్తుంది. ఫుడ్ రెడీ వచ్చింది, పోయి పికప్ చేసుకుందాం. 12 నిమిషాలు అయింది మొత్తం. ఏమన్నా వెయిటింగ్ ఛార్జెస్ వస్తే బాగుంటుంది కానీ వెయిటింగ్ ఛార్జెస్ రావు, ఏం రావు. ఇది ఒక్కటి మైనస్ అబ్బా జొమాటోలో. అదేనా 9248? నన్ను డౌట్ పెడతామేమో రయ్య మళ్ళా. అదే మనకు రేటింగ్ నచ్చలే, వెయిటింగ్ చేయించింది కాబట్టి మనం రేటింగ్ ఇవ్వం. ఇప్పుడు ఈ ఆర్డరు బేగంపేట పడ్డదబ్బా. ఇటు వస్తే ఇటే ఉంటాం, సికింద్రాబాద్ ఇటు సైడ్ వచ్చినాం అనుకో, ఇటు సైడే ఉంటాం. ఎవరు ఫోన్ చేస్తారు, ఒక్క నిమిషం. ఈ గల్లీలోనే చూపిస్తుంది అపార్ట్మెంట్ మనది, ఇండిపెండెంట్ హౌసా, ఫస్ట్ ఫ్లోరే. అట్లా పోయి ఇట్లా ఇచ్చే వస్తా. అమ్మదేనమ్మా. అంకిత్ థ్యాంక్ యూ అన్నా. అయిపోయింది. పొద్దుగాల ప్యారడైజ్ బిర్యానీ నుంచి పడ్డది ఆర్డరు. 2371. ఇవాళ ఏందో ఫుడ్ రెడీ అన్నీ దెబ్బ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో ఆర్డర్, ఇది 4వ ఆర్డరా 5వ ఆర్డరా? ఓకే 5వ ఆర్డర్. ఆల్మోస్ట్ అన్నీ ఫుడ్ రెడీ వచ్చినాయి. అది ఒకటి కూర్చోబెట్టిండు అయ్యా, ఎంతసేపు 12 నిమిషాలు కూర్చోబెట్టిండు అగర్వాల్. మిగతా అందరు డబ్బునే వచ్చారు. ఏడాపా కస్టమర్ అన్నా కాదా? ఇమానిల్ మీరేనా? థ్యాంక్ యూ అన్నా. అన్నా హాయ్ అన్న. ఇప్పుడు టీషర్ట్ అడుగుతుంది ఇది 723. ఎక్కువ ఉన్నాయి మేడం, ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. అంటే 723 ఉన్నాయి మేడం, మనకు 740 ఇచ్చింది. అంటే 17 రూపాయల టిప్పు. 2093. అన్న బయటకు వచ్చిండుగా. థ్యాంక్ యూ అన్న. ఈ పైన చూసిన ఇది నో ఎంట్రీ ఫర్ డెలివరీ
పర్సన్స్ అంట. వచ్చాం కాదు, బరాబర్ పోతా. సాగర్ థ్యాంక్ యూ అన్న. అయిపోయింది. ఓ టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇప్పటి వరకు టోటల్ వచ్చేసి అన్ని 11 ఆర్డర్స్ కొట్టినా. ఇంకొక 4 ఆర్డర్స్ కొట్టినాం అనుకో మనం, ఇవాళకి కొలువు అయిపోతుంది. పడ్డది రైట్. ఇది మక్కన్ రెస్టారెంట్ 2.1 పికప్, 2.5 డ్రాప్. ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఇది ఏడుంది ఇది. తిరుమలగిరి పోతానా కదా, తిరుమలగిరి పడ్డది అన్న. ఇక్కడనేనా ఇది? వచ్చింది మనదే. 10 నిమిషాలు వెయిట్ చేసినప్పుడు దీనికి ఆర్డర్కి. వెయిటింగ్ టైం ఇస్తే బాగుండబ్బా. జొమాటోలో నాకు ఇది ఒక్కటి, ఎందుకంటే 2-3 నిమిషాలు 5 నిమిషాలు ఓకే, మరి 10 నిమిషాలు 15 నిమిషాలు అన్నప్పుడు వెయిటింగ్ టైం వస్తే బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సక్సెస్ఫుల్లీ 12 ఆర్డర్ కంప్లీట్. అమ్మా, నాకు ముందుకు ఆయన వచ్చింది కదా జొమాటో రైడర్, ఆయన లోపల పోయి టోకెన్ తీసుకోకపోతే నేను కూడా అట్టే కూర్చున్నట్టు. నాకు తెలియదు ఈ రెస్టారెంట్లో టోకెన్ తీసుకొని పోయి ఫుడ్ తీసుకోవాలని. థ్యాంక్ యూ అన్న. అన్న ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. 263 అయితే 290 ఇచ్చిండు అన్న. టిప్ ఇచ్చిండు. ఎంత? 27 రూపీస్ టిప్ వచ్చింది. 14 ఆర్డర్ పడ్డది. బాలాజీ దాబా ప్లాటినం నుంచి 2 కిలోమీటర్సే పడ్డది. ఇంకొక ఆర్డర్ ఒక్క అడుగు అటు. ఇప్పుడు అంతే, ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మనం అన్న. 1282. రైట్. థ్యాంక్ యూ. అయిపోయిందబ్బా 14 ఆర్డర్. ఇంకొక ఆర్డర్ అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గో టు హోమ్ పెడదాం. గో హోమ్ ఈసీఎల్ యాక్టివ్, గో హోమ్ యాక్టివ్ పడ్డది. 2 కిలోమీటర్లు పడ్డది. మక్కన్ ఇక అది ఎటన్నా ఉండని ఏదన్నా కానీ చూసుకుందాం. ఇక లాస్ట్ ఆర్డర్ మక్కన్ సాయి. ఇదే 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 రెస్టారెంట్ మనకు కావాల్సింది. అమ్మా, ఫుడ్ రెడీ ఉందా? ఒక్కటి ఫుడ్ రెడీ ఉంటే చాలబ్బా. 15 నిమిషాల తర్వాత ఆర్డర్ వచ్చింది. అయిపోయింది. ఇది లాస్ట్ ఆర్డర్. ఛార్జింగ్ కూడా 17కి వచ్చింది. ఇది ఆర్డర్ డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతా. ర్యాపిడో ఆన్ చేసిన సైనిక్పూర్కి ఏమైనా పడతాయేమో అని. ఆన్ చేయగానే ఎంబడే పడ్డా సైనిక్పూర్కి ఒకటి. థ్యాంక్ యూ అన్న. ఓకే. అమ్మా బాబాయ్. ఓకే, ఫైనల్లీ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 15 ఆర్డర్లు కొట్టిన జొమాటోలో. ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేసి 667 రూపాయలు అయింది. ఛార్జీ వచ్చేసి 60 రూపాయలు అయింది. కస్టమర్ టిప్లు వచ్చేసి ఇందులో 50 రూపాయలు ఇచ్చిండు. నాకు వచ్చేసి పర్సనల్గా 60 రూపాయలు వచ్చినాయి. ఇన్సెంటివ్ వచ్చేసి 575 రూపీస్ వచ్చినాయి. మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1342 రూపీస్ అయింది. మనకు 60 రూపాయలు టిప్లు వచ్చినాయి కాబట్టి 1402 అంటే 1340 రూపాయలు ప్లస్ 60 రూపాయలు వస్తే 1402 రూపాయలు. ఆ 2 రూపాయలు తీసి 1400 అనుకో. ఇప్పుడు వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా ఏం చేసినాం, ర్యాపిడో ఆన్ చేసినాం. మన తిరుమలగిరి నుంచి ఇటు డిఫెన్స్ కాలనీకి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినాం. దీనికి 70 రూపాయలు వచ్చినాయి ఇలా మనకు ర్యాపిడోలా.
ఈ 70 ప్లస్ అది 1400 అంటే 1470. 1470లో 250 రూపాయలు పెట్రోల్ తీసాయి. ఇప్పటికి 102 తిరిగిన మొత్తము. ఇంటికి వరకు ఒక 6 కిలోమీటర్స్ అవుతుంది కాబట్టి ఒక 250 తీసేసాయి పెట్రోల్. 250 and 270 ఉంది కదా, ఎక్స్ట్రా 270 తీసేస్తే మనకు 1200 వచ్చినట్టు. మనం ఇవాళ పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ చేసినా ఇప్పుడు వచ్చే టైం 3 అవుతుంది. అంటే మొత్తం ఎన్ని గంటలు మనం చేసింది టోటల్ కలిపేసి, ఎందుకంటే ఓన్లీ 7.5 hours జొమాటోలో చేసిన, ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో చేసిన అనుకుంటా. 7 అంటే 8, 9, 10, 11, 12, 1, 2, 3 మొత్తం 8 hours. 8 hours డ్యూటీ చేస్తే మనం సంపాదించిన అమౌంట్, పెట్రోల్ పోగా మనం సంపాదించిన అమౌంట్ 1200. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ చున్నీ బయటకు ఉంది. రైట్, మరి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మేము మళ్ళా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్ బాయ్ మరి.